ఏందే అక్క ఇది ఎంత బిల్డప్ వచ్చినా బూట్లు మొత్తం పాడు చేసినావు. నాకే తెలుసు నువ్వు వస్తావు, నీ బట్టలకు అడుగుదామని గుమ్మరిస్తున్నాను. వారేదానికి 6 నెలలు పట్టేటట్టు ఇప్పుడు. సరే కానీ కాలు కడుక్కొని రాపో. ఇప్పుడు చేసిన పాలాభిషేకం చాలని ఇంకా కాలు కడుక్కొని లోపలికి రావన్నా. బాగున్నదే నీకు చాలా వస్తాను. నీళ్ళే వస్తలేవు ఇట్లా కడుక్కోపో, కాలు కడుక్కోవాలి. ఎప్పుడు సెల్ ఫోన్ అయినా మొద్దు స్కూల్ డుమ్మానా ఇవాళ? దీని వాళ్ళ చూస్తుంటే మీకు పెళ్లి ఖర్చు తప్పేటట్టే ఉండే. ఎట్లయినా తప్పుతాయిరా, ఆడపిల్లలు తక్కువ ఉన్నారు కదా, దాని పెళ్లి టైంకి అందరూ రివర్స్ రావాల్సిందే. అబ్బో మంచి ప్లానింగ్ లోనే ఉన్నారు అయితే. సరే కానీ బోలు నువ్వు దొంగతున్నావేంటి? బావలేడా? బావ ఎన్నాడంటే ఇంకోసారి ఇంటికి ఉన్నాడు. మనాలు రాలేదా? దాని బొంద అది తోమిడికి సగం సబ్బు అట్లానే ఉంటుంది. అది తోమి వెళ్ళినాక మళ్ళీ నేను కడుగుతుంది. అడిగి నేను అడుగుతున్నావా? ఇందుకే అక్క నీకు చాలా ఎక్కువ అని చెప్పింది. సరిగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టే కొంచెం. అక్కడే అన్నీ ఉన్నాయిగా, పెట్టుకొని తిను. సింధు బేటా నీకు కూడా అన్నం పెడుతున్నదా? మన పిల్లని చూడడానికి పోయినావు కదరా, అమ్మ కడగలేదు, ఫోన్ చేయలేదు, ఏమైంది? ఒక మట్ట ఇటు ఆ పిల్లకు నాకంటే శాలరీ ఎక్కువరంట, నేను చేసుకోరన్నారంట. జీతంతోనే కాపురం చేస్తుంది కావచ్చు మరి. అందుకే మరి సోకలు కాదు సంపాదన మీద కాన్సన్ట్రేషన్ చేయమనేది. చెప్తాడే ఇంకా నువ్వు కూడా అమ్మాయి కదా. ఏంది ఈ మెతుకులు? తినేది తక్కువ పడేసేది ఎక్కువ, ఇంకెప్పుడు నేర్చుకుంటావే? ఇవే నేర్పిక దీనికి. రా బేటా నేను తినిపిస్తా నీకు. అన్నం కింద పడేయద్దు బేటా. ఇవాళ అన్నం వేస్ట్ చేసినావు అనుకో, రేపటి రోజున మళ్ళీ మనకు అన్నం దొరకకుండా అవుతుంది. మంచిగా తినాలి, కింద పడేయకుండా తినాలి. ఈ మూత వారి దునియా మొత్తం తిరిగేసి వస్తున్నట్టున్నాడు కదా. అయ్యా ఎడమైనవరా ఎంతసేపు? తింటావా? డబ్బులు ఇస్తారా రాజయ్? ఇద్దరికి దెబ్బలు పడతాయి. వచ్చినప్పుడల్లా వాడికి డబ్బులు ఇస్తూ ఉంటే అదే అలవాటు అయితే అందరినీ అడుగుతూ ఉన్నాడు. ఏం తెచ్చుకుంటావు ఆడుతుంది మొత్తం ఇప్పుడే తెచ్చుకుంటే మరి నేను రేపు ఉండను కదా. రేపు ఎట్లా? అందుకే ఈరోజు సగం రేపు సగం కొనుక్కో, సరేనా? సరేగా మరి నేను పోనా ఇక. పోగానే ఊరికనే అట్లా తాక, అమ్మ బాధపడుతుంది. మంచిది. ఏది లేదు పైన ఉన్నట్టున్నారు. పైన సింధు, సింధు డార్లింగ్, సింధు, సింధు నువ్వు చదువుతున్నావానే? రేపు ఎగ్జామ్ ఉంది మామయ్య, అక్కనే అర్థమైతలేదు. దేని గురించి బేటా? ఈ వాటర్ కంటెంట్ గురించి మామయ్య, ఏం అర్థమైతలేదు. దీని గురించా? వెరీ సింపుల్, నేను చెప్తా కదా. ఇది మన ఎర్త్ అనుకో. స్కేల్ ఇది మొత్తం 4 వంతులు అన్నమాట. దీంట్లో 3 వంతులు అంటే రఫ్గా ఇక్కడికి అనుకో. ఇది మొత్తం కూడా ఫుల్ టు వాటర్. ఇది మాత్రమే మనం ఉండే భూమి. ఇన్ని వాటర్ ఉన్నాయా మనకు? అంత సీన్ లేదు. మళ్ళీ దీంట్లో కూడా 97% సాల్ట్ వాటర్ అయితే ఓన్లీ 3% మాత్రమే మంచినీళ్ళు. అంతేనా? మళ్ళీ దీంట్లో కూడా ఓన్లీ 1% మాత్రమే మన అవసరాలకి పనికొచ్చే వాటర్. మిగతాదంతా గడ్డ కట్టుకుపోయిన ఐస్ వాటర్. మరి వాటర్ తాగడానికి ఇంకేం ఉండదా? అంతేనా? అంతే.
అలాంటప్పుడు నేను అన్నం పడేస్తుంటే అన్నం పడేయద్దని చెప్పావు. అన్నం కింద పడేయద్దు బేట. ఇవాళ అన్నం వేస్ట్ చేసినావు అనుకో రేపటి రోజున మళ్ళీ మనకు అన్నం దొరకకుండా అవుతుంది. తమ్ముడికేమో డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోమని చెప్పావు. అందుకే ఈరోజు సగం రేపు సగం కొనుక్కో, సరేనా? రైస్ మనం ఎంత పండిస్తే అంత పండించుకోవచ్చు. డబ్బులేమో మనం ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు. మనం ఎంత కష్టపడ్డా తిరిగి సంపాదించుకోలేని వాటర్ ఎందుకు వేస్ట్ చేయొద్దని చెప్పలేదు. నువ్వు కూడా వేస్ట్ చేసావు. వృక్షో రక్షతి రక్షితః. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తింటూ కూర్చుంటే కొండలైనా కరుగుతాయని పిల్లలకు నేర్పే మనం పంట పండాలన్నా చెట్లు పెరగాలన్నా కావలసిన నీటిని వృధా చేయొద్దని ఎందుకు చెప్పట్లేదు? నీటిని వాడుకుందాం, వృధా చేయొద్దు. ఒక సర్వే ప్రకారం ఇప్పటికే సంవత్సరానికి 2 లక్షల మంది శుభ్రమైన నీరు దొరక్కపోవడం వల్ల చనిపోతున్నారు. 2030 నాటికి 40% జనాభాకు తాగటానికి నీరు దొరకదని అంచనా. 2050 నాటికి కేవలం నీటి కొరత కారణంగా 6% స్థూల దేశీయోత్పత్తి తగ్గుతుందట. ఇప్పటికైనా నీటిని పొదుపు చేయకపోతే కోరి ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్టే. బీ అవేర్, సేవ్ వాటర్, సేవ్ జనరేషన్. సో అది డార్లింగ్స్ మ్యాటర్. వాటర్ని వాడుకుందాం, వేస్ట్ చేయొద్దు. If you like our video, please like, share and comment. And don't forget to subscribe our channel, Tughlaq.